ప్రేక్షకులకు నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప అన్న వెంటనే మనకి దీక్షలు గుర్తుకు వస్తాయి. దీక్ష అన్న వెంటనే పూజలు గుర్తుకు వస్తాయి. ఎస్ఆర్ నగర్లో 7 టెంపుల్స్ అని అంటారు. అలాగే శ్రీ హనుమాన్ దేవాలయం అనే పేరు. మరి ఈ ఆలయంలో అయ్యప్ప స్వామికి సంబంధించి మండల పూజ, ఇంకా చెప్పాలి అంటే 1,00,000 పుష్పాలతో పుష్పార్చన అన్నది జరుగుతోంది. ఈ వైభవాన్ని మనం కూడా చూసేద్దాం. అయ్యప్ప అనే పేరుతో కొలుచుకుంటున్నాం ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని. అటు శివతత్వము, ఇటు విష్ణుతత్వము, అలాగే ఆది పరాశక్తి యొక్క తత్వము, ఈ మూడిటి కలయిక అయ్యప్ప స్వామి అని చెప్పాలి. అయితే స్కాంద పురాణంలో మాత్రం శబరిమల పుణ్యక్షేత్రంలో వెలిసిన పరబ్రహ్మ స్వరూపానికి ఆర్యన్ అనే పేరు ఉంది అని ఉంటుంది. మనకి వేదాలలో కూడా ఈ అయ్యప్ప స్వామి అనే పరబ్రహ్మ స్వరూపానికి అయ్యప్ప అనే పేరు కాకుండా ఆర్యన్ అనే పేరు ఉంటుంది. అయ్యప్ప అన్నది మనం లౌకికంగా మనం పిలుచుకునే పేరు. ఎందుకు అంటే ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడాలి అంటే, ప్రేమగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ఆర్తితో వెళ్ళాలన్నా మనం 1-2 సార్లు పిలుస్తూ ఉంటాం. అమ్మా అమ్మ, అయ్యా అయ్యా, బాబు బాబు అంటూ ఉంటాంగా, అలా అన్నమాట. కాబట్టి అయ్యా అనే అర్థం, అందులో తండ్రితనం. అలాగే అప్ప అనేటప్పటికీ మళ్ళీ తండ్రి. ఇలా తండ్రి తండ్రి అంటూ 2 సార్లు ప్రేమతో ఆర్తితో కొలుచుకుని పూజలు చేయటమే ఈ అయ్యప్ప స్వామి యొక్క నామంలో దాగి ఉన్న విశేషం. మరి అంత ప్రేమతో అంత ఆర్తితో అయ్యప్పని ఏమడగాలి? అయ్యప్ప స్వామికి ఆర్యన్ అనే పేరు ఉంటుంది. అంటే పూజింపదగినవాడు. ఆర్య అంటే పూజింపదగినవాడు. కాబట్టి ఆయనకి పూజలు చేస్తే మనకేం కలుగుతుంది అంటే పూర్ణత్వం వస్తుంది. పూర్ణ, పుష్కళ అయ్యప్ప స్వామి దగ్గర ఉన్న శక్తులు అంటారు. పూర్ణత్వం, ఏ పని చేసినా పూర్ణత్వాన్ని పొందితేనే మనకి ఫలితం ఉంటుంది, అంటే సత్ఫలితం. కాబట్టి చెడ్డ పని చేసిన తర్వాత కూడా ఫలితం ఉంటుంది, కానీ అది చెడ్డ ఫలితాన్నే మనకి ఇస్తుంది. పాపములు మనం మూట కట్టుకుంటూ ఉంటాం. ఇలా కాకూడదు అంటే సరైన మార్గంలో స్వామి మనల్ని నడిపించాలి. కాబట్టి అయ్యప్ప స్వామికి ఇంకొక నామం కూడా ఉంది, అదే ధర్మశాస్త్ర. ఈ ధర్మశాస్త్రాన్ని మనం కొలుచుకుంటే, ఎవరైతే ప్రతినిత్యం అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చి దీక్ష ఉన్నా లేకపోయినా పూజలు చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఈ ధర్మశాస్త్ర ధర్మం వైపు నడిచేటట్టుగా ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే మనం మనుషులం, మనం పాటించవలసిన పద్ధతులు కొన్ని ఉన్నాయి, నియమాలు కొన్ని ఉన్నాయి. వేదం ప్రమాణం కాబట్టి వేదం ఏం చెప్పిందో అలా మన నడవడిక ఉండాలి. ఇవన్నీ సాధ్యమా? సాధ్యమే అని అనుకుంటాం, కానీ నిజంగా చాలా కష్టం. ఎందుకు అంటే ఎప్పుడూ అహంకారము, ఈర్ష్య మనల్ని పట్టుకుని ఉంటాయి. మనం ఏవైనా పట్టుకుంటే వాటిని విడిచిపెట్టడం తేలికే, కానీ మనల్ని ఏవైనా పట్టితే అది విడిచిపెట్టడం ఒక్కొక్కసారి మన వల్ల కాదు. అందుకే కేవలం ధర్మ మార్గంలోనే నడవాలి అంటే గనక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. కాబట్టి అయ్యప్ప స్వామి యొక్క పూజలు, అది కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి అయ్యప్ప స్వామి ధర్మం వైపు ఎలా వెళ్ళాలి అన్నది నేర్పిస్తూ ఉంటాడు. అలాగే పట్టి పీడిస్తున్న అహంకారము, లేకపోతే ద్వేషము, ఈర్ష, ఇటువంటి చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి అయ్యప్ప స్వామి విముక్తుల్ని చేస్తూ ఉంటారు. అందుకే అయ్యప్ప స్వామి దీక్షలో మనకి కొన్ని పదాలు వినిపిస్తూ ఉంటాయి. స్వామి శరణం, స్వామి శరణం అని అంటూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి మనల్ని పాడు చేసే దోషాలు, వాటి నుంచి తప్పించుకోలేని పరిస్థితి మనకు ఉంటుంది. మనసు మన మాట వినదు. కాబట్టి స్వామి అన్నీ నువ్వే చూసుకోవాలి అనే ఒక శరణాగత భావనతో అయ్యప్ప స్వామి యొక్క పూజలు చేసినప్పుడు అయ్యప్ప స్వామి స్వీకరిస్తాడు. అందుకే స్వామి శరణం, స్వామి శరణం, శరణు ఘోష అన్నది వినిపిస్తూ ఉంటుంది. అంతా నువ్వే స్వామి, నువ్వే చూసుకోవాలి అనేటట్టుగా మనలో ఉన్న దోషాలను కనిపెట్టి మా వల్ల కావట్లేదు అని శరణాగతిని మనం అక్కడ సమర్పించినట్లయితే భక్తి శ్రద్ధలతో పూజల రూపంలో ఆలయాలకు వెళ్ళి ఖచ్చితంగా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు.
ఇంతేనా అంటే కాదు. అయ్యప్ప స్వామికి భూతనాథుడు అనే పేరు కూడా ఉంది. ఏ రకంగా అయితే ఈశ్వరుడు అన్ని భూతగణాలను తన అధీనంలో పెట్టుకుంటాడో, ఆ తరువాత ఆ వారసత్వాన్ని ఎలా అయితే వినాయకుడికి అప్పచెప్పారో, అలాగే అయ్యప్ప స్వామి కూడా భూతనాథుడు. సమస్త భూతగణములు ఆయన అధీనంలో ఉంటాయి. భూతములు ప్రేతములు ఉంటాయా అంటే ఉంటాయి అనే చెప్పుకోవాలి. మంచి ఎలా ఉంటుందో చెడు కూడా. కాబట్టి ఇటువంటి భూతములు దోషములు ఇవన్నీ పట్టి పీడించకుండా ఉండాలంటే అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నా, అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కొలుచుకున్నా, వేడుకున్నా ఇటువంటి దోషాలన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి అయ్యప్ప స్వామి యొక్క దీక్ష స్వీకరించిన వాళ్ళు, స్వీకరించని వాళ్ళు అందరూ కూడా అయ్యప్ప స్వామిని అలా చూసిన వెంటనే, భక్తి శ్రద్ధలతో వేడుకున్న వెంటనే స్వామి మనకి సమస్త దోషాల నుంచి మనల్ని బయటపెడతాడు. అలాగే ధర్మం వైపు మనం నడిచేటట్టుగా ఆయన ధర్మశాస్త్ర కాబట్టి నడిపిస్తాడు. ఏది నాది కాదు, అంతా భగవంతుడు ఇచ్చినదే అనే వినయాన్ని అలవాటు చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని స్వామి 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 అంటూ పిలుస్తూ, స్వామి అనేటప్పటికీ ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మను చూసుకుంటూ, ఏది నాది కాదు, ఎందుకు ఈ అహంకారం అనే భావనతో ముందుకి నడవడానికి ఇటువంటి అయ్యప్ప స్వామి దీక్షలు అన్నవి సాధారణంగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అటువంటి దీక్ష స్వీకరించినా స్వీకరించకపోయినా భక్తి శ్రద్ధలతో, శరణు ఘోషతో అయ్యప్ప స్వామి శరణం అంటూ మనం స్వామిని వేడుకుంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి. ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలి అని మరొక్కసారి భక్తి శ్రద్ధలతో వేడుకుందాం. స్వామియే శరణమయ్యప్ప.